రెడ్డి మరొక బ్రేకింగ్ బయోడీజిల్ బంక్ లో డీజిల్ ట్యాంక్ పేలింది. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాలవాయిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బయోడీజిల్ అన్లోడ్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో గురజాలకు చెందిన రషీద్ అనే వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. ఎగసి పడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. ఏదైతే ఏ స్థాయిలో అక్కడ మంటలు ఎగసి పడుతున్నాయి, అది కూడా డీజిల్ అన్లోడ్ చేస్తుండగా చెలరేగినటువంటి మంటల కారణంగా అక్కడ దట్టంగా మంటలు పొగ కూడా అలుముకున్నటువంటి సిచ్యువేషన్. ప్రెసెంట్ అయితే ఫైర్ సిబ్బంది అక్కడ మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ద్వారా తెలుసుకుందాం. నాగేశ్వరరావు, ఏదైతే డీజిల్ ట్యాంకర్ అన్లోడ్ చేస్తుండగా జరిగినటువంటి ప్రమాదంలో ఒకరు మరణించినట్టుగా తెలుస్తుంది, మరొకరికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. అసలు ప్రమాదానికి గల కారణం ఏంటంటే, ఏ విధంగా ఇది ఫైర్ అయింది, ఆ క్షతగాత్రుడి పరిస్థితి ఏంటి? ఏదైతే పల్నాడు జిల్లా మాచర్లలో అయితే దారుణ ఘటన చోటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పల్నాడు జిల్లా మాచర్లకు సంబంధించి రెంటచింతల మండలం పాల్వాయి జంక్షన్ లో ఉన్న ఏదైతే బయోడీజిల్ బంక్ లో అయితే ఏదైతే డీజిల్ ట్యాంక్ అన్లోడ్ చేస్తుండగా డీజిల్ ట్యాంక్ మంటలు చెలరేగడంతో అన్ని కూడా ఖాళీ దగ్ధమైన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా బయోడీజిల్ అన్లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా అయితే ఆ యొక్క మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తంగా మంటలు దేని వల్ల వ్యాపించినాయి అనేది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొన్నట్టుగా స్థానికంగా ఉన్న కొందరు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ ఘటనలో గురజాలకు చెందిన రషీద్ అనే వ్యక్తి మృతి చెందగా మరొక వ్యక్తికి గాయాలైనట్టుగా మనకి మొత్తంగా తెలుస్తుంది. అయితే ఆ ప్రాంతం మొత్తం కూడా మంటలు ఎగిసి పడుతున్న పరిస్థితి. మంటల ఆర్పుతాకి అయితే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మొత్తంగా మంటల అదుపు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మనం చూస్తున్న విధంగా ఫైర్ సిబ్బంది చాలా సేపటి నుంచి ఆ యొక్క మంటలను ఆర్పు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే డీజిల్, పెట్రోల్ ఇలాంటివన్నీ కూడా స్థానికంగా ఏంటంటే ఆ మంటలు చెలరేగుతూనే ఉంటాయి. ఇంకా పక్కకే ఏదైతే చిన్న గాలి వీచినప్పటికి కూడా ఆ ప్రాంతాలు మొత్తం కూడా చుట్టుముట్టే అవకాశం అయితే మంటలు ఉంటుంది. దీంతో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఫైర్ సిబ్బంది మొత్తంగా ఆ ప్రాంతాన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. వాటర్ తో ఫైర్ ఇంజిన్లు అక్కడికి 2-3 చేరుకోవడం, వాటితో వాటర్ తడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా వీటిపై అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు వెంటనే స్పందించడం, దాని మీద ఆ మంటలు చెలరేగటానికి గల కారణాలపై అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా వారిని ఏదైతే మృతి చెందిన వ్యక్తిని, ఏదైతే గాయాల పాలైన వ్యక్తిని అయితే గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య చికిత్స కోసం అతన్ని ఏదైతే గాయాలైన వ్యక్తిని అయితే హాస్పిటల్ కి తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఆశ. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.